విశ్వపరివర్తనము శుభవేళ సద్భావనల సమ్మిలనం సద్భావనల సమ్మిలనం సహయోగమీవిది సహయోగ పదమిది కదలిరండి వేగ కదలిరండి విశ్వపరివర్తనము శుభవేళ విశ్వపరివర్తనము శుభవేళ జాతి ధర్మపు భేదము తొలగా వసుధైవ కుటుంబకం కావాలి జాతి ధర్మపు భేదము తొలగా వసుధైవ కుటుంబకం కావాలి సర్వ సమానపు భాగ్యపు జీవనం మళ్ళీ మనకై వచ్చునట సౌభాగ్యవంతులు కావాలి సౌభాగ్యవంతులు కావాలి మనము అంధకారమును చీల్చాలి విశ్వపరివర్తనము శుభవేళ విశ్వపరివర్తనము శుభవేళ ఎవరు మనము ఎట నుండి వచ్చాము దీని మర్మము కనలేము ఎవరు మనము ఎట నుండి వచ్చాము దీని మర్మము కనలేము పుట్టు చావుల భీతి మానుచు సఫలమౌ బ్రతుకును గడపాలి ఆత్మను జ్యోతిని వెలిగించి ప్రభు ఆదరణ పొందాలి విశ్వపరివర్తనము శుభవేళ విశ్వపరివర్తనము శుభవేళ సహయోగపు భావము ఈ భువికి శాశ్వత శుభముల కలిగించు సహయోగపు భావము ఈ భువికి శాశ్వత శుభముల కలిగించు సోదరి సోదరా భావము పెంచి గృహమును గుడిగా చేద్దాము అందరి శోకము అణగార్చి అందరి శోకము అణగార్చి మనము సుఖమౌ జగమే చూద్దాము విశ్వపరివర్తనము శుభవేళ సద్భావనల సమ్మిలనం సహయోగమీవిది సహయోగ పదమిది కదలిరండి వేగ కదలిరండి విశ్వపరివర్తనము శుభవేళ విశ్వపరివర్తనము శుభవేళ ఓం శాంతి. మధురమైన పిల్లలారా, భారతదేశం మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉంది. స్వర్గ రచయిత వచ్చి నారనే సంతోషకరమైన వార్త అందరికీ వినిపించండి. ప్రశ్న: మేము స్వర్గానికి యజమానులుగా అవుతామనే
సంతోషం గల పిల్లల గుర్తులేవి? జవాబు: వారు ఆంతరికంలో ఏ విధమైన దుఃఖము కలగదు. మేము చాలా గొప్ప వ్యక్తులము, మమ్మల్ని అనంతమైన తండ్రి ఇలా తయారు చేస్తారనే నశ వారికి ఉంటుంది. వారి నడవడిక చాలా శ్రేష్టంగా ఉంటుంది. వారు ఇతరులకు సంతోషకరమైన వార్త వినిపించకుండా ఉండలేరు. ఓం శాంతి. ముఖ్యంగా భారతదేశానికి, మొత్తం మీద ప్రపంచమంతటికి ఈ సందేశాన్ని అందించాలని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరందరూ సందేశకులే. చాలా సంతోషకరమైన ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు భారతదేశం మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉంది. అంటే స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. ఎవరినైతే స్వర్గ రచయిత అని అంటారో వారే భారతదేశంలో స్వర్గస్థాపన చేసేందుకు వచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను అందరికీ బాగా వినిపించమని పిల్లల మీకు డైరెక్షన్ ఉంది. ప్రతి ఒక్కరికి తమ ధర్మాన్ని గురించిన ఆసక్తి ఉంటుంది. వారు దానిని గౌరవిస్తారు. మీకు కూడా మీ ధర్మంపై అలాంటి గొప్పతనం ఉన్నది. అందుకే మీరు భారతదేశంలో సూర్యవంశీ దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతూ ఉందని, అంటే భారతదేశం మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉందనే శుభ సందేశాన్ని అందరికీ వినిపిస్తారు. ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులుగా అవుతామని సంతోషము ఆంతరికంలో ఉండాలి. ఎవరికైతే ఆంతరికంలో ఈ ఖుషీ ఉంటుందో వారికి ఏ రకమైన దుఃఖము కలగదు. నూతన ప్రపంచ స్థాపన జరగడంలో తప్పకుండా కష్టం కూడా ఉంటుందని పిల్లలు మీకు తెలుసు. అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. మేము భారతదేశానికి అనంతమైన సంతోషకరమైన వార్త వినిపిస్తున్నామని స్మృతి సదా పిల్లలకు ఉండాలి. సోదరీ సోదరులారా, అందరూ వచ్చి ఈ శుభ సందేశం వినండి. బాబా కరపత్రాలు అచ్చు వేయించారు. ఈ సందేశాన్ని ఎలా అందరికీ వినిపించాలని రోజంతా ఆలోచన రావాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి. మీరు చాలా గొప్పవారు కనుక మీ నడవడికలో మొరటుగా ఉండరాదు. మనం కోతుల కంటే హీనంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మనల్ని ఇటువంటి దేవీ దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి. కానీ ఆశ్చర్యం ఏమంటే పిల్లలకు అంత సంతోషం లేదు. సంతోషంతో అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించరు. తండ్రి మిమ్మల్ని మెసెంజర్గా చేశారు. అందరి చెవులకు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి. ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఎప్పుడు రచించబడిందో, అది ఇప్పుడు ఏమైందో భారతీయులకు తెలియదు. ఇప్పుడు కేవలం ఆ ధర్మానికి చెందిన చిత్రాలు, బొమ్మలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే లేదు. ఇప్పుడు ఆ ధర్మాన్ని బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మీరు అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించండి. అలా చేస్తే మీకు కూడా ఆంతరికంలో చాలా సంతోషం ఉంటుంది. మీరొచ్చి అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం తీసుకోండి అని ప్రదర్శనలో సంతోషకరమైన వార్తను వినిపిస్తారు కదా. లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులు కదా.
అయితే వారిప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఈ విషయం ఎవ్వరూ అర్థం చేసుకోరు. కనుక ముఖము మనుషులది, స్వభావం కోతులవి అని చెప్పబడుతుంది. ఇప్పుడు మీ ముఖము మనుషులది, స్వభావము దేవతల వలె తయారవుతూ ఉంది. మనం మళ్ళీ సర్వగుణ సంపన్నంగా అవుతామని మీకు తెలుసు. ఇతరులచే కూడా ఇదే పురుషార్థం చేయించాలి. ప్రదర్శనీ సేవ చాలా మంచిది. ఎవరికైతే గృహస్థ వ్యవహార బంధనం లేదో, వానప్రస్థులుగా ఉన్నారో, లేక విధవులుగా ఉన్నారో, కుమారీలుగా ఉన్నారో, వారికి సేవ చేసేందుకు ఇది చాలా మంచి అవకాశము. సేవలో తత్పరులైపోవాలి. ఈ సమయంలో వివాహం చేసుకోవడం అంటే నాశనం చేసుకోవడమే. వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది. తండ్రి చెప్తూ ఉన్నారు, మృత్యులోకంపై పతిత ప్రపంచ వినాశం జరుగుతూ ఉంది. మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఈ సేవలో లగ్నం అవ్వండి. ఒక ప్రదర్శని తర్వాత మరొకటి చేస్తూ ఉండాలి. ఎవరైతే సేవాదారి పిల్లలుగా ఉంటారో వారికి సేవ చేసే ఆసక్తి చాలా ఉంటుంది. మేము ఉద్యోగం వదలమంటారా అని కొంతమంది బాబాని అడుగుతారు. అర్హులుగా ఉంటే భలే సేవ చేయమని అనుమతిస్తారు. ఇటువంటి సంతోషకరమైన వార్త అందరికీ వినిపించాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరొచ్చి మీ రాజ్య భాగ్యాన్ని తీసుకోండి. 5000 సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. కేవలం నా మతాన్ని అనుసరించండి. మాలో ఏ అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీరు ఈ బ్యాడ్జీల ద్వారా చాలా సేవ చేయవచ్చు. ఇది చాలా ఫస్ట్ క్లాస్ సాధనము. భలే దీని ఖరీదు తక్కువ కావచ్చు, కానీ దీని ద్వారా చాలా ఉన్నత పదవి పొందవచ్చు. మనుషులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలైన వాటిపై ఎంత ఖర్చు చేస్తారు? ఇక్కడ పుస్తకాలు మొదలైన వాటి అవసరం లేదు. కేవలం అందరి చెవులకు ఈ సందేశాన్ని అందించాలి. తండ్రి తెలివైన సత్యమైన మంత్రము ఇస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా అసత్య మంత్రాలను ఇస్తూ ఉంటారు. అసత్యమైన వస్తువుకు విలువ ఉండదు. వజ్రాలకి విలువ ఉంది కానీ రాళ్లకు ఉండదు. ఒక్కొక్క మహావాక్యము లక్షల విలువ గలది. ఈ గాయనం దేనికైతే ఉందో ఆ గాయనం ఈ జ్ఞానం కొరకే. తండ్రి చెప్తూ ఉన్నారు, శాస్త్రాలైతే అనేకమున్నాయి. అర్ధకల్పం నుండి వాటిని చదువుతూ వచ్చారు, కానీ వాటి ద్వారా ఏమీ లభించలేదు. ఇప్పుడు మీకు బాబా జ్ఞానరత్నాలు ఇస్తారు. వారిది శాస్త్రాల అథారిటీ. తండ్రి జ్ఞానసాగరుడు. వీరి ఒక్కొక్క మహావాక్యము లక్షల కోట్ల రూపాయల విలువ గలది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అక్కడికి వెళ్ళి పరమాపతులుగా అవుతారు. మహిమ ఈ జ్ఞానానికే ఉంది. వారు శాస్త్రాలు మొదలైనవి చదువుతూ నిరుపేదలుగా అవుతారు. కనుక ఇప్పుడు ఈ జ్ఞానరత్నాలను దానం కూడా చేయాలి. తండ్రి చాలా సహజమైన యుక్తులు తెలియచేస్తూ ఉన్నారు. మీరు మీ ధర్మాన్ని మరిచి బయట వెతుకుతున్నారని చెప్పండి. భారతీయులు మీది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. అది ఇప్పుడు ఏమైంది? 84 లక్షల యోనుల అన్నందున ఏ విషయము బుద్ధిలో నిలవటం లేదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు.
మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. 84 జన్మలు తీసుకున్నారు. లక్ష్మీనారాయణులు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారే కదా. వారిప్పుడు ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ ఆది సనాతన ధర్మం లేనే లేదు. ఈ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. ఎంత సహజము. మీరు తండ్రి, వీరు దాదా. ప్రజాపిత బ్రహ్మ ఉన్నాడు కనుక బ్రహ్మ కుమారీలు అనేక మంది తప్పకుండా ఉంటారు కదా. తండ్రి వచ్చి రావణుని జైలు నుంచి, శోకవాటిక నుంచి విడిపిస్తూ ఉన్నారు. శోకవాటిక అర్థం ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది శోక ప్రపంచము, దుఃఖ ప్రపంచము, అది సుఖ ప్రపంచము. మీరు మీ శాంతి ప్రపంచాన్ని, సుఖ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నిరాకార ప్రపంచమని అంటారు కదా. ఇంగ్లీష్ పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీష్ కొనసాగిస్తూనే వస్తూనే ఉంది. ఇప్పుడు అనేక భాషలైపోయాయి. మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు నిర్గుణ బాలల సంస్థ అని అంటారు. నిర్గుణం అంటే ఏ గుణము లేదని అర్థము. ఈ పేరుతోనే ఒక సంస్థను కూడా తయారు చేశారు. నిర్గుణానికి అర్థం కూడా తెలియదు. అర్థం లేకుండా పేర్లు పెట్టేస్తారు. ఇటువంటివి లెక్కలేనన్ని సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ సంస్థ ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు. కానీ మనుషులు 5000 సంవత్సరాలకి బదులు కల్పము ఆయువుని లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కాబట్టి మీరు అందరినీ అజ్ఞాన అంధకారం నుండి వెలికి తీయాలి, సేవ చేయాలి. భలే ఇది తయారైన డ్రామా. కానీ శివబాబా యజ్ఞం నుండి తింటూ తాగుతూ సేవ చేయకుంటే బాబాకు కుడి భుజంగా ఉన్న ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు. కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నారు, సేవ చేయటం చాలా సులభము. అందరికీ చాలా ప్రీతిగా అర్థం చేయిస్తూ ఉండండి. మేము మందిరానికి వెళ్ళాము, గంగా నదీ తీరానికి వెళ్ళాము అని శివబాబా వద్దకు కొంతమంది నుండి సమాచారం అందుతుంది. ఉదయమే లేచి మందిరాలకు వెళ్తే ధార్మిక బుద్ధి కలవారికి అర్థం చేయించటం చాలా సులభం అవుతుంది. అన్నిటికంటే లక్ష్మీనారాయణ మందిరాలలో సేవ చేయటం చాలా మంచిది. వారిని అలా తయారు చేయవారు శివబాబా కనుక అక్కడికి వెళ్ళి వారికి అర్థం చేయించండి. ఈ కలియుగ అడవి అగ్గి అంటుకుంటుంది. అన్నీ సమాప్తమైపోతాయి. తర్వాత మీ పాత్ర కూడా పూర్తి అవుతుంది. మీరెళ్ళి రాచకులంలో జన్మ తీసుకుంటారు. పోను పోను రాజ్యం ఎలా లభిస్తుందో తెలిసిపోతుంది. డ్రామాలో అన్ని విషయాలు ముందే వినిపించరు. అక్కడ ఏ పదవి పొందుకుంటారో మీరు తెలుసుకుంటారు. ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు రాజకుటుంబంలో వస్తారు కదా. రాజుల వద్ద చాలా ధనం ఉంటుంది. ఇప్పుడు మీరు అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తారు. ఈ జ్ఞానము భారతదేశీయుల కోసమే. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతుందని పతీత్ నుండి పావనంగా తయారు చేయి తండ్రి వచ్చారని, వారు నన్ను స్మృతి చేయమని చెప్తున్నారని అందరికీ తెలిపండి. ఇది ఎంత సహజము. కానీ ఎంత తమో ప్రధాన బుద్ధిగా ఉన్నారంటే కొంచెం కూడా ధారణ లేదు.
వికారాలు ప్రవేశమై ఉన్నాయి. జంతువులు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్నిటిలో కోపం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క జంతువు స్వభావము ఒక్కొక్క రీతిగా ఉంటుంది. రకరకాల దుఃఖమిచ్చు స్వభావాలు ఉంటాయి. అన్నిటికంటే ముందు దుఃఖమిచ్చు వికారము కామఖడ్గము ఉపయోగించటం. రావణ రాజ్యంలో ఉండేదే వికారాలు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మంచి మంచి కన్యలు ఎంతోమంది పాపం రావణ బంధనంలో ఉన్నారు. వారిని బంధనాలు ఉన్నవారని అంటారు. వాస్తవానికి వారిలో జ్ఞానము అత్యున్నత స్థితిలో ఉంటే వారిని ఎవ్వరూ బంధించలేరు. కానీ మోహపాశాలు చాలా ఉన్నాయి. సన్యాసులకు కూడా తమ ఇల్లు వాకిలి గుర్తుకొస్తూ ఉంటుంది. చాలా కష్టంగా ఈ పాశం తెగిపోతుంది. ఇప్పుడు మీరు బంధుమిత్రులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి. ఎందుకంటే పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రంగా అవ్వాలి. 84 జన్మల పాత్రను అభినయించే తీరాలి. మధ్యలో ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. నాటకం పూర్తి అయ్యింది. పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం మన ఇంటికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి. పాత్ర పూర్తి అయింది. బాబాను చాలా స్మృతి చెయ్యాలనే ఉత్కంఠత ఉండాలి. స్మృతి ద్వారా వికర్మలు వినాశమవుతాయి. ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. చాలామంది ఈ ప్రపంచం నుండి త్వరగా వెళ్ళిపోవాలని భావిస్తారు. కానీ ఎక్కడికి వెళ్తారు? మొదట ఉన్నత పదవి పొందేందుకు శ్రమ చేయాలి. మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని మీ నాడిని మీరే చూసుకోవాలి. స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారు? మొదట అర్హులుగా తయారవ్వాలి. పిల్లలను చూసి భగవంతుడు ఈ పిల్లలు చాలా బాగున్నారు, సేవ చేసేందుకు అర్హులుగా ఉన్నారని చెప్తారు. కొంతమంది అర్హులుగా లేరని కూడా చెప్తారు. అనవసరంగా తమ పదవిని భ్రష్టం చేసుకుంటారు. తండ్రి సత్యాన్నే చెప్తారు. పతిత పావన రండి, సుఖధామానికి యజమానులుగా చేయండి అని పిలుస్తారు. అపారమైన సుఖం ఇవ్వమని వేడుకుంటారు కదా. ఏదైనా కొంత సేవ చేసేందుకు అర్హులుగా అవ్వండని తండ్రి చెప్తారు. ఎవరైతే నా భక్తులుగా ఉన్నారో వారికి ఇప్పుడు శ్రీబాబా వారసత్వం ఇస్తున్నారని సంతోషకరమైన వార్త వినిపించండి. నన్ను స్మృతి చేసి పవిత్రులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని వారు చెప్తూ ఉన్నారు. ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకోనుంది. మీ ఎదురుగా ఉన్న లక్ష్మీనారాయణులు లక్ష్యాన్ని చూసినందున మీకు చాలా సంతోషం ఉంటుంది. మేమిలా తయారవ్వాలని గుర్తుంటుంది. రోజంతా బుద్ధిలో ఇది గుర్తుంటే ఎప్పుడూ ఎలాంటి దుష్టకర్మలు జరగవు. నేను ఇలా తయారవుతున్నాను కదా, ఇటువంటి ఉల్టా పని ఎలా చేయగలరని ఆలోచిస్తారు. అదృష్టంలో లేకుంటే ఇటువంటి యుక్తులు కూడా రచించరు. తమ సంపాదన కూడా చేసుకోరు. ఈ సంపాదన ఎంత మంచిది. ఇంట్లో కూర్చొని అంతా ఈ సంపాదన చేసుకోవాలి. ఇతరులకు కూడా చేయించాలి. ఇంట్లో కూర్చొని స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. ఇతరులను కూడా స్వదర్శన చక్రధారులుగా చేయాలి. ఎంత ఎక్కువ మందిని తయారు చేస్తారో అంత పదవి శ్రేష్టమవుతుంది. లక్ష్మీనారాయణల వలె అవ్వగలరు. మీ లక్ష్యం ఇదే కదా. సూర్యవంశీయులుగా అవ్వడంలోనే అందరూ చేతులెత్తారు.
ఈ చిత్రాలు కూడా ప్రదర్శనలో చాలా ఉపయోగపడతాయి. ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించాలి. అత్యంత ఉన్నతమైన తండ్రి ఏం చెప్తారో అదే వింటాము. భక్తి మార్గంలోని మాటలు వినడం మాకు ఇష్టం లేదని చెప్పండి. ఈ చిత్రాలు చాలా మంచివి. వీటిని ఉపయోగించి మీరు చాలా సేవ చేయవచ్చు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని మీ నాడి మీరే చూసుకోండి. అర్హులుగా అయ్యి సేవకు రుజువు ఇవ్వండి. జ్ఞాన పరాకాష్ఠతో బంధనముక్తులుగా అవ్వాలి. ఒక్క తండ్రి మతాన్ని అనుసరిస్తూ ఆంతరికంలోని అవగుణాలను తొలగించుకోవాలి. దుఃఖము కలిగించే స్వభావాన్ని వదిలి సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. జ్ఞానరత్నాలను దానం చేయాలి. వరదానము: పరీక్షలు మరియు సమస్యలలో వాడిపోయేందుకు బదులు మనోరంజనాన్ని అనుభవం చేసే సదా విజయీభవ. ఈ పురుషార్థ జీవితంలో డ్రామా అనుసారము సమస్యలు మరియు పరిస్థితులైతే రానే వస్తాయి. జన్మ తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలని లక్ష్యం ఉంచుకోవటం అంటే పరీక్షలు మరియు సమస్యలను ఆహ్వానించటం. మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ మార్గంలో దృశ్యాలు ఉండకూడదనకంటే అది ఎలా వీలవుతుంది? కానీ ఆ దృశ్యాలను దాటుకునేందుకు బదులుగా వాటిని సరిదిద్దడం చేయడంలో లగ్నమైతే తండ్రి స్మృతి యొక్క కనెక్షన్ లూజ్ అవుతుంది. అంతేకాక మనోరంజనానికి బదులు మనస్సు వాడిపోయేలా చేసుకుంటారు. అందువల్లే వాహ్ దృశ్యాలు వాహ్ అంటూ పాటలు పాడుతూ ముందుకు వెళ్ళండి అంటే సదా విజయీభవ యొక్క వరదానులుగా అవ్వండి. స్లోగన్: మర్యాదకు లోబడి నడవడం అంటే మర్యాద పురుషోత్తరుల అవ్వడం. అచ్చా, ఓం శాంతి. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. నే జ్యోతినయ్యాను, తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. నేనాత్మ తనువంత తను అధిపతి, నే జ్యోతినయ్యాను తను అధిపతి. నేనాత్మ తనువంత తను అధిపతి, నే జ్యోతినయ్యాను తను అధిపతి. నే జ్యోతినయ్యాను తను అధిపతి, నే జ్యోతినయ్యాను తను అధిపతి. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి.
చూచుచుందును కనుకాని కనులార చూచుచుందును తనువులలో తనే అధిపతి తను కాదు తను అధిపతి చెవి కాను చెవులకధిపతి నే జ్యోతి చెవి కాను చెవులకధిపతి చెవి కాను చెవులకధిపతి నే జ్యోతి చెవి కాను చెవులకధిపతి నేనాత్మ చెవులారాలకింతును నేనాత్మ చెవులారాలకింతును తనువులలో తనే అధిపతి తను కాదు తను అధిపతి పాడుచుందును నేనాత్మనోరార పాడుచుందును తనువులలో తనే అధిపతి తను కాదు తను అధిపతి తనువులలో తనే అధిపతి తను కాదు తను అధిపతి తను కాదు తను అధిపతి తను కాదు తను అధిపతి